హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరితాస్ వరల్డ్. మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయండి. ఈరోజు అయితే నేను ఇంట్లో ఉన్న వాటితోనే అందమైన ఫోటో ఫ్రేమ్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి. చూస్తున్నారుగా, ఇది థర్మోకోల్ యూజ్ చేసిండేది. మనకి వాషింగ్ మిషన్స్కి వాటికి థర్మోకోల్ వస్తుంటుంది కదండి, దాంతో ఇలా అది ఆల్రెడీ సెట్టింగ్ వస్తుంది. దానికి ఇట్లా ఫొటోస్ అనేటివి సెట్ చేసేసుకోవాలి. దీన్ని ఫొటోస్ సెట్ చేసుకొని మనకి ఈ గ్లూ గన్ వస్తుంది కదా, ఆ గ్లూ గన్తో మనకి హీట్ చేస్తే మనకి గమ్ వస్తుంది. జస్ట్ స్టిక్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను సెకండ్ ఇయర్ జర్నీ అంతా ఇలా నేను ఫొటోస్ ఫ్రేమ్గా చేశానండి. అదొక మెమరీ లాగా ఉంటుంది అనేసి 13th మంత్ నుండి 23 మంత్స్ వరకు ఇలా చేశాను. దానికి గోపిక కృష్ణుడిగా కూడా తయారు చేశాం కదండి, అవి కూడా చేశాను. ఇలా మొత్తం మనము గ్లూ గన్తో స్టిక్ చేసేసుకోవడమే. ఆల్రెడీ థర్మోకోల్కి త్వరగానే స్టిక్ అయిపోతాయి. ఇది కృష్ణుడిగా గెటప్ చేశాను కదండి, అది గోపిక కృష్ణుడిగా. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే నా ఛానల్లో ఉంది, సార్ చూడండి, చాలా బాగా వచ్చిందండి. ఇవి తన సెకండ్ ఇయర్లో తనకి కొన్ని మెమరీస్గా ఉండేకి ఈ ఫోటో ఫ్రేమ్ అనేది చేశాను. సో ఇలా అన్నీ స్టిక్ చేసేసుకున్నాను. తర్వాత అక్కడ సెకండ్ ఇయర్ జర్నీ అని రాయడం కోసమని నేను ఇది ఫోమ్ ఉంటుంది కదండి, ఫోమ్ షీట్, గ్లిట్టర్ ఫోమ్ షీట్ అండి ఇది. ఇవి అమెజాన్లో దొరుకుతాయి. జస్ట్ అది స్టిక్ చేసేస్తున్నాను ఇలా రాయడానికి. సో ఇప్పుడు పెయింట్స్తో ఇలా రాశానండి, మై సెకండ్ ఇయర్ జర్నీ అనేసి. తనకి ఒక మెమరీ లాగా ఉంటుంది అనేసి ఫస్ట్ ఇయర్ అన్నీ ఒక ఫోటో ఫ్రేమ్కి పెట్టేశాము. ఇది సెకండ్ ఇయర్ది. సో ఇలా అయితే పెట్టానండి. చాలా ఈజీగా మనము పెద్ద పెద్ద ఫోటో ఫ్రేమ్స్ కొనుక్కొని అవసరం లేదండి. ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు. సింపుల్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది కూడా. చూస్తున్నారుగా, ఇలా నేను పెయింట్తో ఇలా రాసేసాను. వాటర్ పెయింట్స్ వస్తాయి కదా, వాటితో ఇలా అయితే రాసేసాను. కింద తన గోపిక వేషం వేసిన చోట గోపిక అనేసి, ఇటు సైడ్ కృష్ణుడు వేషం చేసిన చోట కృష్ణ అని రాశాను. ఇక్కడ ఎలాగో స్పేస్ ఉంది కాబట్టి అలా రాసి పెట్టాను నేను. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా మీకు ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ చేసుకోవాలంటే ఇలా థర్మోకోల్తో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలాగో మనకి అవి వేస్ట్గానే ఉండిపోతాయి కదండి, థర్మోకోల్ని ఇలా యూజ్ చేసేసుకోవచ్చు. దీన్ని నేను ఎలా డెకరేట్ చేశాననేది చూపిస్తాను ఇప్పుడు. సో ఇలా అంతా రాసేసుకున్న తర్వాత కాసేపు ఆరనిచ్చుకోవాలండి. లేకపోతే మనము ఇలా తిప్పినామంటే అది నేమంతా చెడిపోయే అవకాశం ఉంది. సో కాసేపు అలానే వదిలిపెట్టేస్తే కొంచెం డ్రై అయిపోతుంది. సో డ్రై అయిపోయిన తర్వాత మనకి పూర్తిగా థర్మోకోల్కి కావాల్సిన పెయింట్స్ వేసేసుకోవడమే. వైట్ కనిపించకుండా మీకు నచ్చిన కలర్స్ అనేటివి వేసేసుకోండి. అప్పుడు మనకి చూడడానికి కూడా బాగుంటుంది. కొంచెం బ్రైట్ కలర్స్ వేసుకుంటే మనకు బాగుంటుందండి. సో నేను ఇట్లా నేమ్స్ అవి రాసేసాను. సో ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి. ఇది 13th మంత్, 14th, 15th, 16th, 17th, నెక్స్ట్ 18th, 19th, ఇది 18th మంత్, 19th, 20, ఇలా 21, 22, 23. ఇవి వచ్చి తన సైకిల్, స్కూటర్ అవి అన్నీ పెట్టేశాను ఫొటోస్. సో ఇలా మొత్తం సెట్ చేసిన తర్వాత దీనికి మనం ఎలా డెకరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తానండి. మనకు కావాల్సిన పెయింట్ని ఇలా పెయింట్ చేసేసుకొని కాసేపు బాగా ఆరనియాలండి. ఇవి పిస్తా సెల్స్ ఉంటాయి కదా, పిస్తా సెల్స్ని ఇలా మనకి కావాల్సిన విధంగా డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఇట్లా ఫ్లవర్ టైపు డెకరేట్ చేస్తున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో డెకరేట్ చేసుకోవచ్చు. గ్లూ గన్తో
హీట్ చేసుకుంటే గ్లూ వస్తుంది. సో ఇలా స్టిక్ చేసేసుకుంటే మనకి పర్మనెంట్గా స్టిక్ అయిపోతాయి. కొంచెం అలా ప్రెస్ చేసి వదిలేస్తే స్టిక్ అయిపోతాయి. సో ఇలా అయితే మొత్తం మనకు కావాల్సిన షేప్లో చేసేసాను. ఎక్కువ ప్లేస్ ఉన్న చోట నేను ఇట్లా ఫ్లవర్గా పెట్టాను. కొంచెం ప్లేస్ ఉన్న చోట లీవ్స్ లాగా సెట్ చేశాను పిస్తా సెల్స్తో. చూస్తున్నారుగా, ఇప్పుడు లీవ్స్ లాగా అటొకటి ఇటొకటి పెట్టేశాను. సో మొత్తం ఇలా పెట్టేసుకోవడము. చూడండి ఎలా చేశాను అనేది. సింపుల్గా ఈజీగా కూడా అయిపోతుంది మనకి, ఈజీగా కూడా అయిపోతుంది. ప్లస్ మనకి ఒక మెమరీ లాగా మన చేతులతో చేసింది హ్యాపీగా కూడా ఉంటుంది కదండి. సో ఇలా అయితే మొత్తం పెట్టేసుకోవడమే. ఇలా మొత్తం స్టిక్ చేసేసుకొని మనకి కావాల్సిన దగ్గర స్టిక్ చేసేసుకోవడమే. చూస్తున్నారుగా, ఇలా మీకు కావాల్సిన షేప్స్ అన్నిటివి స్టిక్ చేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏం థర్మోకాల్ని కట్ చేయలేదండి, వచ్చిన షేప్ని అలానే చేశాను. సో సైడ్స్కి ఒక కలర్ వేశాను, ఫ్రంట్ బ్యాక్ వేసేసి మొత్తం ఇలా పిస్తా సెల్స్తో ఇలా డెకరేట్ చేశానండి. ఇప్పుడు వీటికి పెయింట్స్ కూడా వేశాను. పెయింట్స్ వేసిన తర్వాత ఎలా ఉందో చూసేయండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ పెయింట్స్ అనేటివి వేశాను. ఫస్ట్ అయితే ఇలా అయితే డెకరేట్ చేసేసాను. సో ఇప్పుడు గ్రీను, పింక్, ఎల్లో, యాష్ కలర్, ఇలా డిఫరెంట్ కలర్స్, నా దగ్గర ఉన్న కలర్స్ అనేటివి నేను వేశాను. చాలా బాగుంది కదండి. ఈ ఐడియా కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా వీడియోస్ ముందువి చూడండి వెళ్ళి ఛానల్లో. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్